డెవలప్మెంట్ వరదలు గతంలో కూడా వచ్చాయి కదా, 2020లో కూడా వచ్చాయి కదా అంటున్నారు. వరదలు వస్తున్నాయి. అయితే వీళ్ళ గేట్లు ఆపరేట్ చేయడంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు పూర్తిగా నిండేదాకా స్టోర్ చేసి తర్వాత ఒక్కసారి గేట్లు తీస్తున్నారు. దాన్ని మనకు ఫోర్కాస్ట్ ఉంటది వాతావరణ శాఖది. రెండవది పైనుంచి అనంత సాగర్ నుంచి ఎట్లా నీళ్లు వస్తున్నాయో మనకు గేజింగ్ సిస్టమ్ ఉంటది, ఎక్కడెక్కడ ఎంత వాటర్ వస్తున్నది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కింద రిలీజ్ చేయాలి, రెగ్యులేటెడ్ రిలీజెస్. ఇప్పుడు శ్రీశైలం ఎట్లయితే పూర్తిగా నింపుకున్నారు, నాగార్జున చుక్క నీరు లేదు, ఆ టైంలో కర్నూలు మునిగిపోయింది. ఇవి మానవ లోపాలే గాని ప్రకృతి లోపాలు కావు ఇవి. అప్పుడు టిఆర్ఎస్ ఉన్నా తర్వాత కాంగ్రెస్ ఉన్నా ఇంజనీర్ల తప్పిదం వల్ల సరి అయిన ఇన్స్ట్రక్షన్స్ సమయానికి ఇరిగేషన్ మినిస్టర్స్ ఇవ్వకపోవడం వల్ల జరిగినాయి. ఇప్పుడు వీళ్ళ పద్ధతి ఎట్లుంటది అంటే ఒకరినొకరు తెచ్చుకుంటారండి. అందుకే నేను మీకు చాలాసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ ఉన్నప్పుడు నన్ను పిలవకండి, నేను ఏ పార్టీ కాదు, నేను పర్యావరణవేత్తను, నేను నది ఎట్లుండాలో చెప్పగలిగేవాడిని. మీరు అన్నారు బఫర్ జోన్ లో నాపిల్ టౌన్ కానీ లేకుంటే మన మధుర్ రిడ్జ్ ఇట్లాంటివి తీసేసినప్పుడు బాపుగాడ్ ఎట్లుంటదండి? బాపుగాడ్ కూడా కాంక్రీట్ జంగలే, దానిలో కూడా కాంక్రీట్ వాడతారు. నదిలో కాంక్రీట్ వాడొద్దని సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు గాంధీ విగ్రహం కూడా అది ఒకవేళ బఫర్ జోన్ లో పెట్టినట్టయితే, అంటే వాళ్ళ భాషలో బఫర్ జోన్, నా భాషలో ఫ్లడ్ ప్లేన్స్. అవి నదికి చెరువుకేమో బఫర్ జోన్లు ఉంటాయి, నదికేమో ఫ్లడ్ ప్లేన్స్ ఉంటాయి. బట్ ఆ భాష కూడా వీళ్ళకి అర్థం కాదు ఇంజనీర్లకు. మరి ఇక్కడ ఏం చేద్దాం మనం? ఇప్పుడు దున్నపోతే ఏంటంటే దొడ్లే కట్టే అన్నట్టుగా పాలకులు గాని ఇంజనీర్లు గాని అందరు అట్లే ఉన్నారు. టీవీలకు వచ్చే వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలను వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఒకరి మీద ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటా ఉంటారు. నాకు ఇంట్రెస్ట్ లేదు భరత్ గారి డిస్కషన్. ఎప్పుడన్నా మీరు మన నరసింహారెడ్డి గారిని అట్లాంటి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ విలట్లేదు, మీ వాదన జస్ట్. నా వాదన ఏంటంటే ఒక్క నిమిషం, నది లాగుంచాలి. నదిని ఆక్రమించుకున్నప్పుడు ఫ్లడ్ ప్లేన్స్ అనేటి డిసైడ్ చేయాలి. ఇప్పుడు నదికి బౌండరీస్ మొన్న డిసైడ్ అయినాయి 23లో. ఏ నదికి బౌండరీస్ లేవండి. ఫారెస్ట్ బౌండరీ ఉంది, మన ఇళ్లకు బౌండరీ ఉంటది, చెరువుకు బౌండరీ ఉంటది, రోడ్డుకు బౌండరీ ఉంటది, కానీ నదులకు బౌండరీ. ఈ ఉద్దేశంలో ఇప్పుడున్న మూసీకి ఇది అన్నది మూసీ రిజర్వేషన్ అన్నది సాధ్యమయ్యే పనేనా అంటే సాధ్యం చేయొచ్చు. కానీ ఇక్కడ ఎట్లుంటదంటే 70 ఎస్టీపీలు ఉన్నాయండి దీని మీద. 39 ఏమో అమృత్ స్కీమ్ లో బీజేపీ గవర్నమెంట్ కేంద్రం నుంచి ఫండ్స్ ఇస్తున్నది. కొంత మ్యాచింగ్ గ్రాంట్ మన స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి. ఆ 39 ఎస్టీపీలకు గ్రాంట్ వస్తున్నది ఇప్పుడు, అంటే శాంక్షన్ అయినాయి అవి. బట్ 40% ఏదైతే స్టేట్ కోటా ఉందో వీళ్ళు పెట్టకపోతే అవి ఆగిపోతాయి. తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 3600 కోట్లతోని 31 ఎస్టీపీలు టేకప్ చేశారు. నాగోల్ది కంప్లీట్ అయింది, చాలా వరకు కంప్లీట్ అయినాయి. కొన్ని రేవంత్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు, ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అయితే ఈ మొత్తం 31, 39 కలిపి 70 ఎస్టీపీలు ఉంటాయి. ఇలా ఏ ఒక్క ఎస్టీపీ ఆపరేట్ చేయలేకపోయినా, ఎందుకంటే దానికి డైలీ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. పవర్ బిల్స్ కానీ ఆపరేటింగ్ కాస్ట్ కానీ చాలా ఎక్కువ ఉంటాయి. అది ఒక కరెక్ట్ సొల్యూషన్ కూడా కాదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేదని మూసీని శుద్ధీకరణ చేయాలంటే, మురుగునీరు రాకుండా ఉండాలంటే 58 నాలాలు ఐడెంటిఫై చేశారు. అట్లాగే కొన్ని చెరువుల నుంచి వచ్చే వాటర్ ఉన్నది, ఇదంతా కూడా కలిపి మనకు 70 ఎస్టీపీలు అయితే సరిపోతాయని చెప్పారు. కొన్ని చెరువుల దగ్గర పెడుతున్నారు, కొన్ని నాలాల దగ్గర పెడుతున్నారు. ఇదంతా జరిగి వాటిని కరెక్ట్ గా ఆపరేట్ చేసినట్టయితే డెఫినెట్ గా మురుగునీరు అనేది ఉండదు, వాసన అనేది ఉండదు, మూసి ప్రక్షాళన అవుతుంది. కానీ ఈ సుందరీకరణ పేరుతోని కొంత మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాంక్రీట్ జంగల్ చేయొద్దు నదిని అని చెప్పి దానికి కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. పర్యావరణవేత్తలు ఎవరు కూడా నదిలో కాంక్రీటైజేషన్ ఒప్పుకోరు. అయితే బ్యాంక్స్ ఏవైతున్నాయో నది ఒడ్డు ఏదైతున్నదో మొన్న డిసైడ్ అయింది. ఇందాక ఇంజనీర్ గారు అన్నట్టు మొదలు 9 మీటర్లు అనుకున్నారు, బట్ అప్పుడు బౌండరీ ఎక్కడనో తెలియదు, అసలు నది బౌండరీ ఎక్కడ అనేది డిసైడ్ కాలేదు. తర్వాత ఫ్లడ్ ప్లేన్స్ అనేది ఈ రోజు వరకు డిసైడ్ చేయలేదు. కాబట్టి బఫర్ జోన్ 50 మీటర్లని గంపగుత్తగా చెప్పడం అనేది అది తప్పది. తర్వాత వీటి మీద ఎవరు కోర్టు పోయినా కూడా ఇది ఆగిపోద్దండి. ఇప్పుడు గాంధీ విగ్రహం అంటున్నారు. నేను ఒక విషయం చెప్తాను, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, ఈ గాంధీలో ఉన్న గాంధీ వేరు, అది గండి, అది పర్షియన్ ఇంటి పేరు. అది ఫిరోజ్ గాంధీ ఇరాన్ కు సంబంధించిన వాడు పర్షియన్. ఆ పర్షియన్ లో గండి GHANDY ఆయన సర్నేము. మహాత్మా గాంధీ ఏమో ఆయన దత్తత తీసుకోలేదు, ఇందిరాగాంధీ నుంచి పెళ్లి చేయలేదు. కాబట్టి గండి అది. వీళ్ళని సాటిస్ఫై చేయడానికి ఒకవేళ రేవంత్ రెడ్డి గాంధీ విగ్రహం పెడతానంటే
అది కరెక్ట్ కాదని ఆయనకు అర్థం కావాలి. రెండవది, గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు, కానీ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు పెట్టాలి? అక్కడ ఆల్రెడీ మహాత్మా గాంధీ విగ్రహం చాలా పెద్దది ఉంది బాపుఘాట్ లో. ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ మనం పోయి బాపుకు నమస్కారం పెడుతున్నాం అక్టోబర్ 2 నాడు గాంధీ జయంతి రోజు. మరి ఎందుకు మళ్ళీ గాంధీ విగ్రహం ఎందుకు? కానీ ఇప్పుడు ఏం చేస్తామన్నా ఎవరో ఒకళ్ళు అడ్డు చెప్తారు కదా, ఏం చేయడానికి కూడా లేదు కదా, ఏం చేద్దామన్నా ఏదో ఒకటి అడ్డు ఉంటుంది. సంపెంగ నూనె అంటారు. అందరికి ఇప్పుడు పెన్షన్లు ఇవ్వలేక జనం చచ్చిపోతున్నారు. 4100 కోట్లు ఏడీపీ వాడు ఎంబడిబడి తిరిగి వాళ్ళని పిలిపించి చేసినా కూడా అప్రూవల్ ఇచ్చాడు, కానీ వాడు డబ్బులు ఇస్తలేడు. మరి ఇటువంటిప్పుడు ఇది ప్రయారిటీ ఎట్లయిద్దండి? ఒకవేళ గాంధీ విగ్రహం పెట్టుకోవాలనుకుంటే కంటోన్మెంట్ లో కొన్ని వేల ఎకరాలు ఖాళీగా ఉన్నది, పోయి రిక్వెస్ట్ చేసి బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళను, మోడీ గారిని అక్కడ ఒక 10 ఎకరాలు 100 ఎకరాలు అడిగి గాంధీ స్మారక కేంద్రం పెట్టి బ్రహ్మాండంగా పార్కులు డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ బాపుఘాట్ల గాంధీ విగ్రహం ఉన్నది, ఇక్కడనే మళ్ళీ ఎందుకు? అంబేద్కర్ కంటే పెద్ద విగ్రహం పెట్టనియండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ కాదు. ఒకటి ప్రయారిటీ అది కాదు. బఫర్ జోన్ లో నాపిల్ టౌన్ తొలగించి, మధు పార్క్ రిడ్జ్ తొలగించి మళ్ళీ గాంధీ బొమ్మ పెట్టడం కూడా ఇల్లీగలే అవుతుంది. అది నది యొక్క హక్కులను హరించడమే అవుతుంది. కాబట్టి విఘ్నులకే వదిలేద్దాం. ఇప్పుడు ఎవరో ముఖ్యమంత్రికి ఏ రాత్రో కళ వస్తుంది, ఆ కళను తీసుకుపోయి కొన్ని కుటుంబాలను సర్వనాశనం చేస్తానంటే ఆ పాపం ఆయన. కాళేశ్వరము, మల్లన్న సాగర్ నిర్వాసితులు అప్పుడు ఎందుకు రాలేదు మరి ఆబ్జెక్షన్? నేను మళ్ళీ చెప్తున్నాను, నిర్వాసితులు అనేది ఏ ప్రాజెక్టు చేసినా ఉంటారు. నిర్వాసితుల కోణం నుంచి నేను మాట్లాడతలేను, నది పర్యావరణ కోణం నుంచి నేను మాట్లాడుతున్నాను. మీరు నిర్వాసితులను చేయండి, వాళ్ళకి కావాల్సిన ఇల్లు కట్టియండి, వాళ్ళని సాటిస్ఫై చేయండి. కేసీఆర్ ఉన్నప్పుడు 16,000 కోట్లతో నది శుద్ధీకరణ చేద్దాం అనుకున్నాడు, ఆయన దిగిపోయింది కాబట్టి అది సాధ్యం కాలేదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కొంత బడ్జెట్ పెరగచ్చు. ఇప్పుడు గోషామాల్ స్టేడియంలో తర్వాత రేస్ కోర్స్ షిఫ్ట్ చేయండి అని చెప్పి సురేందర్ రెడ్డి గారు ఎప్పుడో లెటర్ ఇచ్చారు. రేస్ కోర్స్ మాకు ఇక్కడ అవసరం లేదు, మీరు బయట పెట్టండి, మీకు మాకు ఆల్టర్నేట్ జాగ్ ఇవ్వండి అన్నారు. ఇప్పుడు మూసీ నిర్వాసితులకు పక్కనే ఇస్తే ఉపయోగం, కానీ ఇదివరకు నందనవనంలో చంద్రబాబు ఇచ్చాడు, ఎవరన్నా పోయి ఉన్నారండి అక్కడ తలగబెట్టారు గుడిసెలను, అక్కడ ఉన్న ఇళ్లను అన్నిటిని కూడా. ఇప్పుడు వాళ్ళు పనిచేసేది ఇక్కడ, పనిచేసే కాడ ఇవ్వాలి. ఆ రేస్ కోర్స్ ఇవ్వమనండి, ఎవరొద్దంటున్నారు? వాళ్ళని ఇక్కడ నుంచి 8,000 కుటుంబాలు ఇప్పుడు నిర్వాసితులు అవుతారు. ఆ 8,000 కుటుంబాలు 55 కిలోమీటర్ల స్ట్రెచ్ లో బాపుఘాట్ నుంచి మొదలుపెట్టి గౌరవెల్లి దాకా ఉన్నారు. ఔటర్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్. మరి వాళ్ళందరికీ ఎక్కడ ఇస్తారు? ఇప్పుడు పాత కేసీఆర్ కట్టిన 2 బెడ్రూమ్ డిగ్నిటీ హౌసెస్ కాదు కదా, మీరు పక్కనే ఇవ్వండి. ఇప్పుడు ఆ రేస్ కోర్సు పెద్ద ఉపయోగం లేదు, వాళ్ళు కూడా ఇక్కడ షిఫ్ట్ అవుతామంటున్నారు. అక్కడ ఇవ్వండి, వాళ్ళకందరికీ డిగ్నిటీ హోమ్స్ కట్టించి 10 అంతస్తుల 20 అంతస్తుల లిఫ్టులు పెట్టి ఇవ్వండి. ఎవరొద్దన్నారు? ఇక్కడ నిర్వాసితులు కాదు సమస్య, నదిది సమస్య. నదికి గొంతు లేదు. మనలాంటి వాళ్ళము యూ టు గివ్ వాయిస్ టు ద వాయిస్లెస్ రివర్. నది గొంతు లేదు కాబట్టి మీడియా, నాలాంటి వాళ్ళం, మనం ఇండిపెండెంట్ గా ఉన్న వాళ్ళం నదికి గొంతుగా కావాలి తప్ప, నది అంటే ఒక మనమే కాదండి, ఒక అందమే కాదు, ఒక మురుగునీరే కాదు. నది అని అంటే సమస్త జీవరాశులకు నిలయం. అది ఫ్లోరా అండ్ ఫానా ఉంటది, ఈకో సిస్టమ్ ఉంటది, బయోడైవర్సిటీ ఉంటది. మన చదువుకున్న ఇంజనీరింగ్ చదువులు కానీ, మన రాజకీయ నాయకులు కానీ వనరులను దోచుకోవడం తెలుసు కానీ దాచుకోవడం తెలియదు, పరిరక్షించడం తెలియదు. ఎవరే ఎక్సెప్షన్ కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, రాహుల్ గాంధీ కాదు, నరేంద్ర మోడీ కాదు. ఈ రకంగా ఉంటే బాధ అనిపిస్తుంది. మన వయసు అయిపోతున్నది, భవిష్యత్ తరాలు ఎట్లా అనే బాధతోని మనం చనిపోవాల్సి వస్తుంది తప్ప ఈ పాలకులను మార్చలేము, ఈ వాదనలను కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టలేము వీటికి. ఓకే ఓకే ఓకే. సో భరత్ గారు, నేను ఎగ్జిట్ అవుతా. ఓకే.